చెట్టు కింద క్లాస్ జరుగుతోంది. తెలుగు మేడం పార్వతీదేవి సందులు, సూత్రాల గురించి అనర్గళంగా లెక్చర్ ఇచ్చేస్తున్నారు. రేణుకకు బోరు కొడుతోంది. చుట్టూ చూసింది. శకుంతల నవల చదువుకుంటోంది. జమున హిందీ ఎస్సే చదువుతోంది. సీత ఫెమినా తిరగేస్తోంది. అరుణ ఇసుకను కుప్పగా పోసి ఏదో కడుతోంది. లక్ష్మి మేడం చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటోంది. కల్పన అందాలు, అలంకారాలు చదువుతోంది. సునీత, లీల కలిసి పజిల్ పూర్తి చేస్తున్నారు. కమల కూలిన గోడలో నవల చదువుతోంది. అదృష్టం, అందరూ ఏదో ఒక పని చేసుకుంటున్నారు. చెస్, బోరు కొట్టించేస్తుంది ఈవిడ. విసుక్కుంటూ దూరానికి దృష్టి తిప్పింది. అక్కడ బ్యాడ్మింటన్ కోర్టులో సీనియర్ స్టూడెంట్స్ ఆట ఆడుతున్నారు. అబ్బా, ప్రాణం లేచొచ్చింది రేణుకకు. తనకిష్టమైన ఆట. యువతల వైపున సెంటర్ పాయింట్లో నీరజ, అటువైపున షీల ఆడుతున్నారు. బాగా సాగుతోంది ఆట. ఎవరూ బాల్ని మిస్ చేయడం లేదు. దూరంగా జరుగుతోన్న ఆటను చూస్తూ ఆ అనుభూతులన్నింటినీ, పరిసరాలను మరిచి అనుభవిస్తోంది రేణుక. షీలా వైపున అందరూ చాలా పర్ఫెక్ట్గా ఆడుతున్నారు. ఎవరి బాల్ను వాళ్లే కొడుతున్నారు. అరే, నీరజ ఎందుకలా కోర్టంతా డామినేట్ చేస్తోంది? మిగిలిన వాళ్ళంతా నిరుత్సాహంగా నిలబడిపోయారు. ఎవరూ సరిగ్గా బాల్ కోసం ఎదురు చూడడం లేదు. హక్కు, అధికారం ఉంటే ఓ సిగరెట్ కాల్చుకుందామా అన్నంత డల్గా నుంచున్నారు. అరే, షీలా లాంగ్ బాల్ ఎందుకు క్యాచ్ చేస్తోంది? హెహే, ఎంత చక్కగా ముందుకొచ్చి బాల్ను కొట్టింది. చెస్, ఈ నీరజ ఎప్పుడో మిస్ చేస్తుంది. ఎందుకట్లా రేసు గుర్రంలా పరిగెడుతుంది? ఆ నీరజ నైస్ బాల్ను కొట్టింది. అరే, నైస్ బాల్ కొట్టి ఎందుకట్లా వెనక్కొచ్చేస్తుంది? ఇప్పుడు మళ్ళీ ఇంకో నైస్ బాల్ వస్తే? రేణుక వస్తే అని ఆలోచిస్తుండగానే నిజంగా నైస్ బాల్ రావడం, నీరజ చటుక్కున ముందుకు రాలేకపోవడం జరిగాయి. బాల్ ఇన్ గ్రౌండ్లో పడిపోయింది. ఎంతో ఇంట్రెస్టుగా ఆట గమనిస్తోన్న రేణుక పరిసరాలు మరిచిపోయి వెరీ గుడ్, వెరీ గుడ్ అంటూ పకపకా నవ్వుతూ చక్కగా చప్పట్లు కూడా కొట్టింది. పిచ్చిపట్టిన ఆ అమ్మాయిని చూసినట్లు చూస్తున్నారు అందరూ. రేణుక ఇంకా ఆ పరవశంలోంచి తేరుకోలేదు. తెలుగు మేడం సందులైపోయాక నన్నయ్య గురించి చెబుతున్నారు. అతడు పూర్తి చేయకుండా వదిలేసిన గ్రంథాలు, ఎప్పుడు చనిపోయింది, అతని కవితాశక్తి వివరిస్తోందావిడ. ఆ సమయంలో రేణుక వెరీ గుడ్ అని అరిచింది. ఏంటి వెరీ గుడ్? నన్నయ్య చనిపోవడమా అనుకున్నారు మేడం. సునీత, లీలా కలిసి కష్టపడి పూర్తి చేస్తున్న పజిల్ పూర్తయింది. అందుకేనేమో వెరీ గుడ్ అనుకున్నారు. కమల నవల చదువుతూ మధ్యలో ఏడుస్తోంది. అందుకని హాస్యం చేస్తుందేమో అని వెరీ గుడ్ని ఆ అమ్మాయి తనకు అన్వయించుకుంది. సీత ఫెమినాలోంచి ఒక జాకెట్ మోడల్ సెలెక్ట్ చేసి కట్ చేస్తోంది ఆ ఫిగర్ను. అందుకని వెరీ గుడ్ సర్టిఫికెట్ తన జాకెట్ మోడల్ కనుక్కుంది. అరుణ ఇసుకలో కట్టిన ఇల్లు పూర్తయింది. ఆ వెరీ గుడ్ తన ఇంటిని చూసి ముచ్చటపడి మెచ్చుకుంటుందని మురిసిపోయింది. రేణుక వెరీ గుడ్ని ఎవరెవరికి అందుబాటులో ఉండి అందుకోవచ్చో అందరూ అందుకున్నారు. పార్వతీదేవి మాత్రం ఊరుకోలేదు. మిస్ రేణుక, స్టాండప్. నెట్ కింద నుంచి షీల, నీరజ ఇంకా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ నవ్వుకోవడాన్ని చూసి తను కూడా నవ్వుతూ పరవశంగా తిలకిస్తోన్న రేణుక నిద్రలోంచి లేచినట్లు లేచి నిలబడింది. ఇంకా అటే చూస్తూ ఉంది. ఎందుకు వెరీ గుడ్ అంటూ నవ్వుతున్నావు? నీరజ అవుట్ అయిపోయింది మేడం. నీరజ? ఏ నీరజ? హఠాత్తుగా పరిసరాలు గుర్తుకొచ్చి రేణుక తడబడింది. కానీ ధైర్యంగా ఐఎమ్ సారీ మేడం అంటూ కుడి చెయ్యి చిటికిన వేలు చూపించింది. మిగిలిన విద్యార్థులంతా పైట చెంగులు నోటికి అడ్డం పెట్టుకుని కిసుక్కున నవ్వారు. స్టన్ అయ్యారు పార్వతీదేవి. ఎస్, యూ కెన్ గో అంటూ ఎర్రబడిన ముఖాన్ని పుస్తకంలోకి దూర్చారు. క్లాస్ అయ్యాక స్టాఫ్ రూంలోకి వెళుతున్న తెలుగు మేడం, పార్వతీదేవి స్టైల్గా బ్యాట్ పట్టుకుని బ్యాడ్మింటన్ కోర్టు సెంటర్ పాయింట్లో నిలబడున్న రేణుకను చూసి తెల్లబోయారు. వార్డెన్కు గుండెల్లో నొప్పిగా ఉందట. డైనింగ్ హాల్లో అనుకోవడం వింది రేణుక. ఆ నెలలో రేణుక హెల్త్ మినిస్టర్. హెల్త్ మినిస్టర్గా రేణుక బాధ్యత స్టూడెంట్స్ వరకే. అయినా వార్డెన్ పైనుండే గౌరవం కొద్దీ ఆమెను పరామర్శించేందుకు వెళ్ళింది. పాపం చాలా బాధపడుతున్నారు వార్డెన్. రేణుకను చూడగానే దగ్గరకు పిలిచారు. రేణు, మన డాక్టర్కు ఫోన్ చేస్తే ఏదో సీరియస్ కేసులో ఉన్నారట. వాళ్ళ అబ్బాయిని రమ్మంటే అక్కడ చూడాల్సిన పేషెంట్స్ చాలామంది ఉన్నారంటున్నాడు. నువ్వు ఒకసారి వెళ్ళి తీసుకురాగలవా? వార్డెన్కు తనంటే చాలా ఇష్టం. పాపం ఆవిడ కష్టంలో ఉండి తనకు చేతనైన సాయమే కోరుతుంటే చేయకుండా ఉండేదెలా? వెంటనే ఒప్పుకుంది. స్వింగ్ డోర్స్ కింద నుండి నల్లగా నిగనిగలాడుతున్న బూట్లు చూస్తూ తలుపులు తోసింది.
రెండో వైపు వాకిలి నుండి వస్తూ పోతున్న అవుట్ పేషెంట్స్ని పరీక్షిస్తూ వాళ్ళని ప్రశ్నలేస్తూ వాళ్ళు చెప్పే జవాబులు వింటూ చకచక ప్రిస్క్రిప్షన్స్ రాస్తున్న డాక్టర్ ఆనంద్ తన అనుమతి లేకుండా తన గదిలోకి అడుగుపెట్టిన అజంతా శిల్పసుందర్ని ఒక్క క్షణం కలలోలా చూశాడు. నమస్తే. మర్యాదగా పాల భాగాన చేతులు జోడించి అంజలి ఘటించింది. తేరుకున్నాడు ఆనంద్. నమస్తే నమస్తే. మీరు? ప్రశ్నార్థకంగా అడిగాడు. తనను తాను పరిచయం చేసుకుంది. తమ వార్డెన్ పరిస్థితి చెప్పుకుంది. తప్పకుండా వచ్చి ఆమెను కాపాడమని ప్రాధేయపూర్వకంగా అడిగింది. అంత అందమైన అమ్మాయి మర్యాదగా పిలుస్తుంటే ఇంకా అక్కడే ఉండి తమ సోదితో విసిగించే ఓపీలను చూడగలడా? వార్డెన్కు ఉధృతంగా వస్తున్న నొప్పి సర్దుకునేందుకు ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. పల్స్ చూశాడు. బీపీ చూశాడు. తర్వాత ఏవో మందులవి రాసిచ్చాడు. వెళ్ళేటప్పుడు రేణుక వైపు మనోహరమైన చూపొకటి చూసి వస్తాను మిస్ రేణుక అంటూ వెళ్ళిపోయాడు. ఆ గందరగోళంలో దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ రేణుక అమితంగా ఆశ్చర్యపోయింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తాడి చెట్ల మధ్యలో చాపలపై కూర్చునున్నారు మిత్ర బృందం. సునీత సున్నితంగా క్రాచ్ స్టిచ్ చేస్తోంది. కమల, సరోజ వీక్లీలో సీరియల్ కథ చదువుతున్నారు. విమల సైకాలజీ నోట్స్ రాస్తోంది. లీల ఇంగ్లీషు ఎస్సే రాస్తోంది. అందరి మధ్య బోర్లా పడుకుని 2 చేతులు నేల మీద ఎత్తి వేళ్లు కలిపి పైన గెడ్డ వాంచి ట్రాన్సిస్టర్లో పాటలు వింటోంది రేణుక. విలాసంగా కాళ్లాడిస్తూ పాటలు వింటోన్న రేణుక ఏయ్ వినండి వినండి అంది. లేచి సరిగ్గా కూర్చుంది. అందరూ తలలెత్తి చూస్తున్నారు. పాట మొదలైంది. ఆజ్కల్ బ్రహ్మచారిలో పాటొస్తోంది. అందరూ శ్రద్ధగా వింటున్నారు. అంతే కక్కున ఆపేసింది రేణుక. అరే అదేంటి? ఎందుకాపావు? పెట్టు పెట్టు. అందరూ పెడుతోన్న గోల వింటూ తాపీగా నవ్వింది. మనం పిక్చర్కి వెళదాం. వెళితే వెళదాంలే, కానీ ముందా సాంగ్ విందాం. ఆన్ చేయి. ముందు నా మాట వినండి. మనం పిక్చర్కి వెళదాం. ఇంకా ఎంత చెప్పినా ఆ మొండిగటం విందు. ఏం పిక్చరు? బ్రహ్మచారికి. నిజంగా? నిజంగా వెళదామా? వార్డెన్ ఒప్పుకుంటారా? మనం వెళ్ళి 2 నెలలైంది కదూ, అడిగి చూద్దాం. రేపు బుధవారం నాడు సైకాలజీ మేడం టెస్ట్ పెడతానన్నారు. చెస్ వెన్స్డే టెస్టుకు సండే నుంచి చదవాలా? ఈ అందరికీ ఎన్ని అనుమానాలున్నా బ్రహ్మచారి సినిమా అనేసరికి అందరికీ సరదాగానే ఉంది. ప్రపోజల్ లేవదీసిందే కానీ మళ్ళీ ఏం మాట్లాడకుండా కూర్చుంది రేణుక. రేణుకను కొంచెం మూడ్లోకి తీసుకురావాలంటే షమ్మీ కపూర్ చాలా బాగా చేశాడట. షమ్మీ ఏం కాదు, రాజశ్రీ బాగుందట. అదేం కాదు, ముంతాజ్ డ్యాన్సు హైలైట్ అట. పేపర్లో కూడా వచ్చింది. ఇందులో జూనియర్ మొహమ్మద్ బాగున్నాడట. అసలు సాంగ్స్ ఆ పిక్చర్కు లైఫ్ అట. అన్నీ హిట్ సాంగ్సేనట. తప్పకుండా చూద్దాం. చస్ మీ గోల మీరును. ఆలు లేదు చూలు లేదు, అల్లుడు పేరన్నట్లు మనం ఇంకా వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. సండే రోజు టికెట్స్ అందుతాయో లేదో ఏమీ తెలీదు. ఈ లోపున ముంతాజు ట్విస్టును, రాజశ్రీ డ్యాన్సును మెచ్చుకుంటున్నారు. పదారేణు అడుగుదాం. టైం 3:30 అవుతోంది. లేచింది లీల. రిక్షాలో పోదామా? ఇప్పుడే 5:30 అయింది. రిక్షాలో బేరం చేసుకుని వెళ్ళేసరికి ఫస్ట్ రీల్ అయిపోతుంది. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే సిటీ బస్ వచ్చింది. ఆఖరుగా ఎక్కిన రేణుకకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ సీట్లున్నాయి. వాళ్ళ దగ్గరే నుంచుంది. తర్వాత స్టాపింగ్లో 2 కుర్రాళ్ళు ఎక్కారు. లోనికి పోకుండా రేణుకకు దగ్గరగా నిలబడ్డారు. రేణుక కూర్చున్న వాళ్లతో ఏదో చెప్తూ గమనించలేదు. ఆ నుంచున్న వాళ్లలో ఒకడు మోచేత్తో రేణుక మెడం తాకుతూ వాట్ ఏ స్వీట్ బ్యూటీ అంటున్నాడు. చిర్రెత్తింది రేణుకకు. కోరగా చూస్తూ దులిపేసింది వాణ్ణి. చెస్ రాస్కెల్, టేక్ ఆఫ్ యువర్ హ్యాండ్. ఆర్ యు ఏ మ్యాన్? యు నో అబౌట్ మేనర్స్? బ్లడీ ఫుల్. గో ఇన్సైడ్ అండ్ స్టాండ్ ప్రాపర్లీ, మేనర్లెస్ క్రీచర్ అంటూ వాణ్ణి కూనీ చేసినంత పనిచేసింది. దిగవలసిన స్థలం రాగానే 6 దిగిపోయారు. థియేటర్లో అడుగు పెడుతూనే హౌస్ఫుల్ బోర్డు చూపెట్టి విక్రంతిగా నవ్వింది రేణుక. సునీత రేణుక చేతిని మెల్లగా నొక్కుతూ, రేణు, ఇందాక వాణ్ణి తిట్టావు గాని నిజంగానే చాలా అందంగా ఉన్నావు. ముద్దెట్టుకోవాలనిపిస్తోంది. మెట్ల పక్కగా ఉన్న గోడకు బిగించిన అద్దాల్లో కనిపించిన తమ ప్రతిబింబాలను చూస్తూ తన చేతిలో ఉన్న సునీత చేతిని నొక్కుతూ అంది. చూసావా సునీ, నీ పక్కన నేనుంటే ఎట్లా ఉన్నానో, కాబట్టి నువ్వు చెప్పింది ఇప్పుడు రివర్స్ అవ్వాలి అంటూ దగ్గరగా వస్తున్న రేణుకను దూరం చేస్తూ, తల్లి నీకు పుణ్యం ఉంటుంది గాని ఎంతమందిలోనూ అంత పని చేయకు అంది. లోపల లైట్లు ఆర్పేశారు. వెస్ట్రన్ మ్యూజిక్ వినిపిస్తోంది. బయట నుండి వచ్చిన వాళ్లకు లోపల బ్యాటరీ లైటు వెలుగు ఏం చాలుతుంది? తడుముకుంటూ నడవాలి కాబోలు. ఎందరికి కాళ్ళు తొక్కాలో అనుకుంటూ టికెట్లు అందించింది.
అతను పక్క సీట్లే చూపించాడు. థ్యాంక్ గాడ్ అనుకుంటూ పక్కకు తిరిగి మొదటి వరుసలోకి వెళ్ళింది రేణుక. మై గాడ్, అవతల మగవాడు కూర్చునున్నాడు. సునీ, నువ్వటు కూర్చోవు. ప్లీజ్ రేణు, నడు. ఇంకా చేసేది లేక లోపలకు నడిచి కూర్చుంది. మేడం పర్మిషన్ ఇవ్వగానే హాస్టల్లోని పిల్లలకు బజారు పనులు చేసే కుర్రాడు గోపితో టికెట్స్ తెప్పించుకోబట్టి గాని లేకుంటే మనకు దొరికేవి కాదు అంటున్న సునీత మాటలకు అవునవును, తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చేది అంది రేణుక. తెర మీద బాటా బూట్లు కరింబీడీలు చూపిస్తున్నారు. కొంచెం వెలుగు వచ్చినట్లయింది. కళ్ళు కూడా కాస్త చీకట్లో చూడ్డానికి అలవాటు పడ్డాయి. ఆ చివర కూర్చున్న లీల అప్పుడే హాల్లో కడుగు పెట్టిన ఓ సేల్తీని చూడమని మోచేత్తో పొడిచి చెప్పింది. ఒకరినొకరు మోచేతులతో పొడుచుకుంటూ ఆ ఈ చివరనున్న రేణుక వరకు ఆ వార్త పాకింది. అందరూ అటు చూశారు. పసుపచ్చని ఎంబ్రాయిడరీ చేసిన షిఫాన్ చీర, అదే రంగు స్లీవ్లెస్ బ్లౌజు శరీరపు రంగుకు అతికినట్లున్నాయి. ఆకారం మాత్రం వెగటుగా ఉంది. జుట్టంతా చెవులకు పైగా ఎత్తి పైన పించేసి వదిలేసింది. వీపు సగం వరకు చెంపలు పూర్తిగా కప్పేసింది జుట్టు. భుజాలను తాకే లోలాకులు చెవులకు భారంగా వేలాడుతున్నాయి. నుదుట పసుపు రంగు బొట్టు ఎలా తెలపోతోందో. కుడి చేతికి పసుపు రంగు బెల్ట్ ఉన్న వాచి ఉంది. ఎడం చేయి మీద పమిట కప్పేసింది. పెద్ద పెద్ద పూలున్న చెంకీతో ఎంబ్రాయిడరీ చేసిన పైటంచు అందంగా పైటను చుట్టి వెనక వీపు కిందగా దూపింది. చేతిలో పసుపు రంగు హ్యాండ్ బ్యాగ్తో షోకేస్లో నిలబెట్టిన మోడల్లా ఉంది. ఆ అమ్మాయి వైపు కుతూహలంగా గమనిస్తున్న రేణుక, హలో మిస్ రేణుకాదేవి, గుడ్ ఈవినింగ్ అనే మాటలకు ఉలిక్కిపడి ఇటు తిరిగింది. పక్కన ఎక్కడో చూసినట్లనిపించే ఓ యువకుడు కూర్చునున్నాడు. ఎక్కడ చూశానితన్ని ఆలోచిస్తోంది. హలో, మళ్ళీ పలకరించాడు. సభ్యత కోసం హలో అంది. నన్నెక్కడో చూసినట్లుంది, ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? అరే, నా మనసులో ప్రశ్న ఇతనికి ఎలా తెలిసింది? ఇతను జ్యోతిష్యుడు కాదు కదా. కానీ తనకు అలాంటి వారెవరితోనూ పరిచయం కూడా లేదు. మరి ఇతను ఆలోచనకు అందడం లేదు. నా పేరు ఆనంద్. ఆ రోజు వార్డెన్ను చూడ్డానికి తీసుకెళ్లారు. ఇంకా ఆశ్చర్యంగానే గమనిస్తోన్న రేణుకతో మళ్ళా అన్నాడు, నేను డాక్టర్ను. ఓహ్, మీరా? చెంపరు పోండి. ఆనందును అంటుంటే ఎవరబ్బా ఆ వ్యక్తి అంటూ ఆలోచిస్తున్నాను. మీ పేరు ఆనంద్ అన్నమాట. రేణుక మాటలకు నవ్వుతూ అడిగాడు, మీ వార్డెన్ ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడేం గుండె నొప్పి లేదు. నో షీ ఈజ్ ఆల్ రైట్. ఇంతలో పిక్చర్ సెన్సార్ సర్టిఫికెట్ తెరపైన కనిపించడంతో మాటలాగిపోయాయి. సినిమా చూడ్డంలో లీనమైంది రేణుక. వెనక్కి వాలి కూర్చుని రేణుకని చూస్తున్నాడు ఆనంద్. డబ్బు లేక షమ్మి అవస్థపడుతుంటే బిక్కముఖంతో, ఆ పిల్లలు సరదాగా పాట పాడుతున్నప్పుడు ఉల్లాసంగా, రాజశ్రీని కుతూహలంగా, ముంతాజు ట్విస్టును మైమరిచి గమనిస్తూ రకరకాల హావభావాలు ప్రతిబింబిస్తోన్న రేణుక ముఖంలోనే సినిమా చూస్తున్నాడు ఆనంద్. ఆ పిల్ల నున్నటి మెడను, మెరుస్తున్న కళ్ళను, సూటిగా ఉన్న ముక్కును, ఊరిస్తున్న పెదవులను, భారంగా వేలాడుతున్న పొడవాటి నల్లని జడను, మత్తెక్కే సువాసనని అందిస్తోన్న తెల్లటి మల్లెపూలను, ప్రతి భాగాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాడు ఆనంద్. ఇంటర్మిషన్ అంటూ లైట్లు వెలిగినప్పుడు బయటకు వెళ్ళాడు ఆనంద్. గోల్డ్ స్పాట్ తాగొద్దామా? సునీతాదేవి అలవాటుకు విరుద్ధంగా నోరు తెరిచి ఒక కోరిక కోరడము, దానిని తీర్చలేకపోవడమునా అంటూ లేచింది కమల. ఆరుగురు బయటకొచ్చి డ్రింక్స్ తీసుకుంటుండగా ఆనంద్ కూడా వచ్చాడు. తన ఫ్రెండ్స్ను పరిచయం చేసింది రేణుక. రేణుక పర్సు తీసి డబ్బు ఇవ్వబోతుండగా ఆనంద్ ఇచ్చేశాడు. అదేం పని, మెంబర్స్ మేమెక్కువ కాబట్టి న్యాయంగా మేమే ఇవ్వాలి అంది రేణుక. పర్వాలేదు, మీరంతా నాకు అతిథులు అనుకోండి. అప్పుబడిపోయామే హాస్యంగా అంది లీల. పర్వాలేదు, మరోసారి తీర్చుకుందురు గాని. ఆట తిరిగి ప్రారంభం కావడానికి సూచనగా బెల్ మోగడంతో లోపలికొచ్చారు. సినిమా అయిపోయింది, వస్తాం, గుడ్ నైట్ అంది రేణుక ఆనంద్తో. ఎలా వెళతారు? రిక్షాలో వెళతాం, లేకుంటే బస్సు రెడీగా ఉంటే సిటీ బస్సులో వెళతాం. నేను డ్రాప్ చేస్తాను రండి. నో థ్యాంక్స్, వస్తాం, సెలవు. వెనక్కు తిరిగింది. బయటకొచ్చారు. హిందీ పిక్చర్ ఆడే థియేటర్ల దగ్గర రిక్షాలు ఎక్కువగా ఉండవు. ఉన్న కొద్ది రిక్షాలు గబగబా కిరాయికి వెళ్ళిపోతాయి. టాక్సీ వాడు ఆరుగురు నెక్కించుకోడు. సిటీ బస్ కోసం వెయిట్ చేస్తూ నుంచున్నారు. కొద్ది దూరంలో నిలబడ్డ అబ్బాయిలు కామెంట్స్ వేస్తున్నారు. చిరాకుగా నిల్చుండిపోయారు. నల్లగా నిగనిగలాడుతున్న పొడవాటి కారు ముందుకొచ్చాగింది. కొంచెం ముందుకొంగి డోర్లోంచి చూస్తూ అన్నాడు ఆనంద్, రండి రేణుక, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఎందుకీ న్యూసెన్స్లో బస్ కోసం వెయిట్ చేయడం?
పోనీ ఏం పోయింది, ఎక్కితే 5 నిమిషాల్లో హాస్టల్ చేరుకోవచ్చు అనుకుంటోంది రేణుక. వెనక నుంచి మోచేయి గిల్లి చెప్తోంది లీల. వెళదాం రేణు, ఈ రాస్కెల్స్ చూడు ఏమేమో అంటున్నారు. దానికన్నా ఇది మంచిది కదూ. రండి, ఏంటి ఆలోచిస్తున్నారు? మరోమారు పిలిచాడు ఆనంద్. వెనక నలుగురు కూర్చున్నారు. సునీత, రేణుక మిగిలారు. నువ్వు లోపలికెళ్ళు సునీ. నోరు మూసుకు నీకు లోపలికి. ఎక్కి కూర్చుంది రేణుక. ఎంత ఒదిగి కూర్చున్నా ఆనంద స్పర్శ తగలకపోవడం లేదు. ఇప్పటి వరకు మీకు హాస్టల్లో భోజనం ఉంటుందా? సినిమా చూడాలనుకుంటే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు చాలా పడాలి. ఏంటో అవి? నవ్వుతూ అడిగాడు. వింటే మీకు తలనొప్పి వస్తుంది. పర్వాలేదు, రాదులే, చెప్పండి. వచ్చేటప్పుడు ఏమీ ఉండదు. టికెట్స్ మాత్రం ముందుగా తెప్పించుకుంటే ఏ కష్టం లేకుండా కరెక్ట్ టైంకొచ్చి సినిమా చూడొచ్చు. ఎటు తిరిగి కష్టమంతా పోయేటప్పుడే. చూసారుగా, రిక్షాలు దొరకవు, బస్సులు త్వరగా రావు. ఇన్ని జరిగి హాస్టల్కు చేరుకునేసరికి భోజనం ఉండదు. పక్పకా నవ్వాడు ఆనంద్. చూసారా, మా కష్టాలు మీకు నవ్వులాటగా ఉన్నాయన్నమాట. అంతేలేండి, అందుకే అంటారు పిల్లికి చెలగాటం ఎలకకు ప్రాణ సంకటం అని. అలకగా అంటున్న రేణుక మాటలకు ఇంకా బిగ్గరగా నవ్వాడు ఆనంద్. వెనక కూర్చున్న ఆడపిల్లలు కూడా కిలకిలా నవ్వారు. నవ్వుని ఆపుకుంటూ అన్నాడు. నోనో, మీ కష్టాలు విని నవ్వలేదు. చిలిపిగా చమత్కారంగా చెబుతోన్న మీ మాటలకు నవ్వాను. అయితే సినిమా చూసిన ప్రతిరోజు పొస్తన్నమాట. ఆహా, అందుకే ఎంత చెత్త పిక్చర్కైనా వచ్చేటప్పుడు హుషారుగా ఉంటుంది. ఎంత మంచి పిక్చర్ చూసినా వెళ్ళేటప్పుడు మాత్రం నీరసం వచ్చేస్తుంది. ఇప్పుడు వెళ్ళి ఏం తింటారు? ఏం తింటాం? బిస్కెట్లుంటాయి, బ్రెడ్ ఉంటుంది, దాన్ని రోస్ట్ చేసుకుని తింటాం. నెస్కేఫ్, మిల్క్ మేడ్ ఉంటాయి, కాఫీ కలుపుకుంటాం. శాంతి విహార దగ్గర కారు స్లో చేస్తూ ఇక్కడ భోంచేసి వెళదాం అన్నాడు ఆనంద్. మీకు పుణ్యం ఉంటుంది కానీ ఆ పని మాత్రం చేయకండి. మా పరువు తీయకండి. మీతో కలిసి ఈ హోటల్లో మేం భోజనాలు చేస్తే ఇంకా హాస్టల్లో మా పరుగులెలా ఉంటుందో ఆలోచించండి. మాపై ఎంతో నమ్మకం ఉండబట్టి వార్డెన్ మమ్మల్ని బయటికి పంపుతారు. ఆ నమ్మకాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటే చాలా మంచిది. ఎక్స్క్యూజ్ మీ, మమ్మల్ని త్వరగా హాస్టల్ దగ్గర డ్రాప్ చేయండి. అబ్బా, ఎంత ఉపన్యాసం చెప్పారు, ఉండండి అంటూ పండ్లు పెట్టున్న ఓ కొట్లోకెళ్ళి ఓ ప్యాకెట్తో తిరిగొచ్చాడు. చూడండి, ఎంతైనా నేను డాక్టర్ని కదా. పొస్తుతో ఉండి ఆరోగ్యం చెడగొట్టుకుంటానంటే చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోమంటారు చెప్పండి. చటుకున అందుకుంది లీల. చాలాసార్లు పొస్తున్నాం, కానీ మరి మా ఆరోగ్యం బాగానే ఉన్నట్లుందండి నవ్వాడు ఆనంద్. ఇక నుండి బాగుండదు. ఓ అవునవును, అసలు ఆరోగ్యం ఉంది చూశారు, అది కోతి లాంటిదండి. డాక్టర్ను చూస్తే చాలు, దానికి ఎక్కడో హఠాత్తుగా నొప్పి వచ్చేస్తుంటుంది. అలాంటిది డాక్టర్ ఫ్రెండ్ దొరికితే ఇంకా దాని మాట చెప్పాలా? అసలే లీల వాగుడు పెట్ట. అందులోనూ కాస్త తమాషాగా మాట్లాడే కంపెనీ దొరికితే చాలు, ఈడ్చి వదిలినట్టు మాట్లాడేస్తుంది. కుడి చేత్తో డ్రైవ్ చేస్తూ ఎడం చేత్తో ప్యాకెట్ పట్టుకుని అన్నాడు. తీసుకోండి, నా చెయ్యి నొప్పి పుడుతోంది. ఒక్క పూటకే ఆరోగ్యం చెడిపోతే మరి బీదా సాదా మాట ఏంటి? కూలీనాలి చేసుకుంటూ కొన్ని రోజుల పాటు వరుసగా పస్తులుండే బీదల ఆరోగ్యం ఏమయ్యేట్టు? ఏమవుతుందో మీరు గమనించడం లేదా? వాళ్లకు లేక జరగక తినడం లేదు వారు. మీకేమైంది? నా చెయ్యి నిజంగానే నొప్పి పుడుతోంది. ఓ సారీ, మీ ప్రతి మాట తోసివేయడం సభ్యత కాదు కనుక ఈ పండ్లు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆనంద్ చేతిలోని ప్యాకెట్ అందుకుంది రేణుక. రేణుక చేతివేళ్ల స్పర్శకు పులకించాడు ఆనంద్. పడుకుంటుంటే అతనికి అనుమానం వచ్చింది. అసలు బ్రహ్మచారి కథ ఏంటి? నవ్వుకున్నాడు. అంతలోనే అతని మనసు అంతులేని ఆహ్లాదంతో నిండింది. తన కారులో తన పక్కన రేణుక కూర్చోవడము, ఆమె పక్కన కూర్చుని సినిమా చూడడము, ఆమె స్పర్శను ఇంకా అనుభవిస్తున్నట్లే ఉంది. వేళ్ల మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. లైబ్రరీ హాల్లో పేపర్ చూస్తోంది రేణుక. ఈ మధ్య పేపర్ నిండా అక్కడ కుప్పలు తగలబడ్డాయి, ఇక్కడ ఇళ్ళు తగలబడ్డాయి, ఫలానా ఊళ్ళో అన్ని పాకలు అంటుకున్నాయి, అదే వార్తలు. ఇవి కాకుంటే కమ్యూనిస్టు పార్టీ 2 చీలికలుగా చీలిన వైనం, ఇవి తప్ప వేరే న్యూస్ కనపడ్డం లేదు. ఆ వార్తలు చదువుతున్న కొద్దీ రేణుక మనసులో ఏదో అర్థం కాని ఆవేదన రగులుకుంటోంది. ఒకప్పుడు ఆ సిద్ధాంతాల కోసం ప్రాణాలర్పించారు. ఈనాడు వాటిని వమ్ము చేస్తూ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఎంతటి దారుణం! పెన్ను మూస్తూ రాసిన కాగితాల వైపు మరొక మారు చూసింది రేణుక. చదువుకుని తృప్తిగా గాలి పీల్చింది. కాగితాలను వరుసగా పేరుస్తుండగా వచ్చింది మిత్ర బృందం. తెల్ల కాగితాల మీద ముత్యాల కోనల్లా మెరుస్తోన్న అక్షరాల బోర్లు వంక, వాటి వైపు తృప్తితో చూసుకుంటున్న రేణుక వంక మార్చి మార్చి అర్థం కానట్లు చూశారు.
సర్దడం ముగించిన రేణుక తన వంకే కుతూహలంగా చూస్తున్న మిత్రులకు ఒక చిరునవ్వు పారేసి తన చేతిలోని కాగితాలను అందించింది. మధ్యలో కాగితాలు పెట్టుకుని 5 తలకాయలు ఆత్రంగా ఒకసారి ముందుకు వంగాయి. దిగజారుడు పార్టీదా, నాయకులదా? పైన గుండ్రంగా ఉన్న అక్షరాలతో మెరుస్తోన్న హెడ్డింగ్ వైపు ఒకసారి చూసి రేణుక వైపు తిరిగాయి అన్ని తలలు. రేణుక పైన దగ్గరగా చేర్చినట్లుగా పందిరిగా కలుసుకున్న 3 తాటి చెట్ల ఆకులను చూస్తోంది. మళ్ళీ కాగితాల్లో కొంగాయి తలలు. వ్యాసాన్ని చదవడం ముగించగానే బ్రేవో రేణు, ఎంత బాగా రాసావు, చాలా చక్కగా ఉంది, మెచ్చుకుంది విమల. వండర్ఫుల్ రేణు, నువ్వు ఒక రచయిత్రివన్నమాట. సందేహం వెలుబుచ్చింది లీల. నోనో, నేను రచయిత్రిని కాదు, పాడు కాదు. అలా మూడొచ్చింది రాశాను. నిజం రేణు, చేయి తిరిగిన వాళ్ళు రాసినట్లే ఉంది కానీ ఏమీ తెలియని వాళ్ళు రాసినట్లుగా లేదు. కమల అభినందన. నీకింత తెలుగొచ్చని నాకు తెలియనే తెలీదు రేణు. సరోజ చిలిపితనంగా ఇచ్చిన మెచ్చుకోలు. ఇంత ఆవేశం నీకెట్లా వచ్చింది రేణు? సునీత ప్రశ్న. ఎడం చేతి చిటికెన వేలున మెరుస్తోన్న ముత్యపు ఉంగరాన్ని అటు ఇటు తిప్పుతూ నెమ్మదిగా ఒత్తి చెప్పింది రేణుక. మా నాన్నగారు పెద్ద కమ్యూనిస్టు నాయకులు. నాకు 1.5 సంవత్సరం వయసులో నాన్నగారిని కాల్చేశారు. మా అమ్మకప్పుడు వయసెంతో ఊహించగలరా? 17 సంవత్సరాల 2 నెలలు. చెబుతుంటే రేణుక గొంతులో దుఃఖం సుడులు తిరుగుతోంది. బయటకొచ్చే బొంగురును గబుక్కున దిగమింగింది. కళ్ళల్లో నుండి నీరు చిప్పిల్లింది. నున్నటి బుగ్గల మీద ముత్యాల్లా మెరుస్తోన్న కన్నీటి చుక్కలు చూడగానే స్నేహబృందం అల్లల్లాడింది. సునీత రేణుక చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ, క్షమించి రేణు, పాత విషయాలను జ్ఞాపకం చేసి నీ మనసు నొప్పించాను అంది. నోనో, లేదు సునీత. అసలు వాటిని నేను మర్చిపోగలిగితే గదా నువ్వు గుర్తు చేయడానికి. నాన్నగారిని తలుచుకుంటే నాకు ఏడుపు లేదు, గర్వంగా ఉంటుంది. ఆయన్ను తలుచుకున్నప్పుడంతా నా రక్తం కూడా వేడెక్కుతుంది. కానీ కానీ మా అమ్మను తలుచుకుంటేనే నాకు చాలా దిగులుగా ఉంటుంది. మీలాంటి వాళ్ళంతా మా నాన్న, మా డాడీ అంటూ ఏవైనా కబుర్లు చెప్పినప్పుడు నా మనస్సు కించిత్తు చంచలమవుతుంది. నాన్న కూడా బ్రతికుంటే నేనెలా ఉండేదాన్ని అనిపిస్తుంది. జరిగిపోయినవి తిరిగి రావు. అలాని ఆలోచనలు రాకుండా ఉండవు. ఏం చేయగలం? అంత బరువైన క్షణాలు వాళ్ళ మధ్య ఎప్పుడూ లేవు. శనివారం 12:30కు భోంచేసి రూంలోకెళ్లిన రేణుక బయటకు రాకుండా ఉండడం మిగిలిన స్నేహితులకు ఆశ్చర్యంగా ఉంది. 3 గంటలకల్లా స్నానాలు చేసి రెడీ అయ్యారు. మంగళవారం రేణుక పుట్టినరోజు. శారీ కొనాలి అంది. రేణు కోసం రూమ్కెళ్లాలంటే సులోచనతో చచ్చేంత భయం. కొంచెం బిగ్గరగా మాట్లాడినా పోట్లాడినంత పనిచేస్తుంది. తాడి చెట్ల మధ్య నిరీక్షిస్తూ కూర్చున్నారు. రేణుకకు మంచి భవిష్యత్తుందర్రా. మనం మంచి ప్రోత్సాహమిస్తే కథలు అవి ఏవైనా రాయగలుగుతుందేమో. కరెక్ట్గా నేను కూడా అలాగే అనుకున్నాను. మొన్న రాసిన వ్యాసం చాలా ఆవేశంగా పొట్టుగా ఉంది కదూ. వీళ్ళు మాట్లాడుకుంటుండగానే రూంలో నుంచి సులోచన హైమావతితో కలిసి ఎక్కడికో వెళుతోంది. స్నేహ బృందం గబగబా రూంలో దూరింది. అస్తవ్యస్తంగా పడుకుని అజంతా కన్యలా నిద్రపోతోంది రేణుక. టైం చూస్తే 3:15 అయింది. ఇంకీవిడ తయారై బయలుదేరేసరికి 4 పైగా అయిపోతుంది. లేపేద్దాం. రేణుక బట్టలు మార్చుకుంటుండగా ఎవరో విజిటర్స్ వచ్చారని వార్డు నుంచి పిలుపొచ్చింది. నువ్వు పోయి చూడు. ముఖ్యమైన వాళ్ళైతే మాట్లాడదాం, లేకపోతే బయటకు వెళ్ళింది అని చెప్పేసిరా. సునీత, లీల వెళ్లేసరికి వార్డెను, డాక్టర్ ఆనందం మాట్లాడుకుంటున్నారు. గుడ్ ఈవినింగ్ మేడం, విష్ చేసింది సునీత. గుడ్ ఈవినింగ్. రేణుక లేదు? వస్తోంది మేడం. అవును, మీరు బజార్కెళ్లాలని పర్మిషన్ అడిగినట్లున్నారు. అవును మేడం. గుడ్ ఈవినింగ్ మేడం అనే మాటలు వినిపించి తలుపు వైపు చూశారు. గుమ్మంలో ఓ యువకుడు నిల్చునున్నాడు. నా పేరు కుమార్. రేణుక నా చెల్లెలు. ఆమెతో మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తారా? కూర్చోండి, రేణుకొస్తుంది. ఆనంద్ అతన్నే గమనిస్తున్నాడు. మేడం పోస్టు చూస్తున్నారు. సునీత, లీల తమకేమైనా లెటర్స్ ఉన్నాయేమో అని గమనిస్తున్నారు. మీరు ప్రసాదరావు గారి అబ్బాయి కదూ? అడిగాడు ఆనంద్. అవును. మిమ్మల్ని ఎక్కడో చూశాను. నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను, కానీ గుర్తుకు రావడం లేదు. నా పేరు ఆనంద్. మనం మూడుతింట్లో కలుస్తుండేవాళ్ళం, అవునా? చటుకునన్నాడు కుమార్. ఎస్ ఎస్, గుర్తొచ్చింది. మీరు డాక్టర్ కదూ? అవును. మీ నాన్నగారికి ట్రాన్స్ఫర్ వచ్చిందన్నారు. ఏ ఊరు? మళ్ళీ ఇక్కడికే ట్రాన్స్ఫర్ జరిగింది. నిన్ననే మేమంతా వచ్చాం. రేణుక రావడంతో సంభాషణ ఆగిపోయింది. గులాబీ రంగు ఎంబ్రాయిడరీ చేసిన టెర్రీ కాటన్ చీర, అదే రంగు బ్లౌజు వేసుకుంది రేణుక. బాగా నిద్రపోయి లేచిందేమో. ముఖమంతా ఒక విధమైన ఆకర్షణగా ఉంది. మధురంగా చూశాడు ఆనంద్.
మేడం దగ్గర అనుమతి తీసుకుని రేణుక కుమార్తో మాట్లాడుతూ బయట గార్డెన్స్ వైపుకు వెళ్ళింది. లెటర్స్ అన్నీ చూడడం ముగించి సునీతకు లీలకు ఇచ్చి ఎవరివి వాళ్ళకి పంచమన్నారు మేడం. సునీత వాళ్ళు వెళ్ళిపోయాక మేడం ఆనందంతో అంటున్నాడు, డాక్టర్ బాబు, మీరు చెప్పిన విషయం నాకు ఆనందం కలిగించింది. నాకెంతో నచ్చింది. మీలాంటి మంచి వ్యక్తి రేణుకను కోరి వరించడం నిజంగా ఆమె అదృష్టం. నాకెవరూ వెనక ముందు లేరు. కనీసం తోడబుట్టిన వాళ్ళు కూడా లేరు. బహుశా అందువల్లేనేమో రేణుకంటే నాకదో విధమైన ఆత్మీయ భావం పెనవేసుకుంది. ఆ అమ్మాయి ఎంత చిలిపిదో అంత బాధ్యతగా పనులు నెరవేరుస్తుంది. ఆ అమ్మాయిలోని చిలిపితనం, మంచితనమే నాకెంతో నచ్చాయి. ఒక విధంగా అలాంటి అమ్మాయిని చేసుకోబోతున్న మీరు అదృష్టవంతులే. పోతే ఆ అమ్మాయి కుటుంబ విషయాలు మాత్రం నాకంతగా తెలియవు. నెమ్మదిగా కనుక్కుంటాను. అయినా ఈ కాలంలో ఇంకా కులాలకు, మతాలకు ప్రాముఖ్యమేముంది? అంతా ఒకటే. అందరిది ఒకే రక్తం. చదువుకున్న వాళ్ళు, సంపాదించుకోగలిగిన వాళ్ళు. మనసులు కలవాలి కానీ అలాంటి వాటికి ప్రాధాన్యత అనవసరమని నాకనిపిస్తోంది. అయినా నా ప్రయత్నం నేను చేయగలను. మర్చిపోయాను. వాళ్ళ కజిన్ మీకు తెలుసుననుకుంటాను కదూ! నాకన్నా మీకు అతని ద్వారానే ఎక్కువ విషయాలు తెలియడానికి అవకాశం ఉంది. అతని సహకారం ఉంటే అన్ని విధాలా మంచిది కదూ! అవును మేడం. మీ సమయాన్ని చాలా వేస్ట్ చేశాను. క్షమించండి. మీ సహాయానికి చాలా థాంక్స్ అండి. వస్తాను. సెలవు. చేతులు జోడించాడు ఆనంద్. అరెరే! అలాంటిదేం లేదు. ఒక మంచి పని చేయడంలో సహాయపడ్డం, అందున రేణుక విషయంలో శ్రమవుతోందా? అలాంటివేం పెట్టుకోకండి. విష్ యూ ఆల్ సక్సెస్. థాంక్యూ. బయటకొచ్చేసరికి కుమార్ ఒక్కడే నిలబడున్నాడు. వెళ్తున్నాను కుమార్. రేపు మూర్తింట్లో కలుద్దాం. ఉండండి, నేను వస్తున్నాను. మా సిస్టర్కు బజార్లో ఏమో పనుందట, వస్తానంది. అంటుండగానే రేణుక, సునీత కలిసొచ్చారు. మీ అన్నున్నాడుగా, ఇంతమంది వెందుకులే, నువ్వు సునీత వెళ్ళండి అన్నారు మిగిలిన స్నేహితులు. మంగళవారం ఉదయాన్నే లేచి తలంటుకుంది రేణుక. కొత్త చీర మడత తీస్తుంటే రేణుక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతవరకు బుద్ధి తెలిసాక పుట్టినరోజు నాడు అమ్మకు దూరంగా గడపలేదు. ఆ రోజు ఎలా గడిస్తే ఆ సంవత్సరం అంతా అలాగే గడుస్తుందని ఎందుకో బలమైన నమ్మకం రేణుకకు. కుడి చేతిలోని చీరను చటుక్కున పెట్లో పడేసి వెళ్ళింది వార్డెన్ దగ్గరకు. ఇంటికి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వమని కోరింది. ఒక్కరోజు మాత్రం లీవ్ తీసుకుని రేపు క్లాసెస్కు అటెండ్ అవుతానని వాగ్దానం చేసి బయటకొచ్చేసింది. బర్త్డే శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన మిత్ర బృందానికి చెప్పి కొత్త చీర హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని అమ్మ దగ్గరకు బయలుదేరింది రేణుక. ఇవాళ అమ్మలకు పుట్టినరోజు కదమ్మా, లేస్తూనే అడుగుతున్నారు పరందామయ్య గారు. అవునానా, ఈ 18 ఏళ్లలోనూ అది ఎన్నడూ మనల్ని విడిచిలేదు. ఇవాళ మాత్రం అదక్కడ మనమిక్కడ. ఏం చేస్తాం? చేతిలోని పాలబిందె లోపల పెట్టడానికి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. ఆవిడ మనసు గుబులు గుబులుగా ఉంది. ఉన్న ఒక్క బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంది. ఏడాదిలో వచ్చే పండుగలన్నింట్లోనూ ఆమెకు గుర్తుండేది, ఆమె ఉత్సాహంగా జరిపేది అమ్మలు పుట్టినరోజు పండుగ ఒకటే. ఆ రోజు ఉదయాన్నే వేడి నీళ్లు కాచి అమ్మలకు నలుగు పెట్టి తలంటేది. తండ్రి ఫోటోకు పూజ చేసి తన కాళ్లకు నమస్కరించే కూతుర్ని లేవనెత్తి నుదురు మీద ముద్దు పెట్టుకునేది. మనసు నిజంగానే కోతిలాంటిది. ఏంటో ఈ బంధాలు. రేపు పెళ్లి చేసుకుని మొగుడు దగ్గరికి వెళ్ళిపోతే ప్రతి పుట్టినరోజు నాడు మొగుడిని వదిలి తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుందా ఏంటి? తనకు తానే సర్ది చెప్పుకుంటూ ఏ పని సరిగ్గా చేయలేక పాలేర్లకు ఏవో అర్థం లేని పనులు పురమాయిస్తోంది అన్నపూర్ణమ్మ. హాల్లో గడియారం 9 గంటలు కొట్టినా కూడా కూతురింకా కాఫీ ఇవ్వలేదు. ఏం చేస్తోందబ్బా అనుకుంటూ వంటగదిలోకి తొంగి చూశాడు పరందామయ్య గారు. ఎర్రగా మండుతోన్న పొయ్యి ముందు కూర్చుని ఊదుతోంది అన్నపూర్ణమ్మ. పరధ్యానంగా పనులు చేస్తోన్న కూతురిని చూసి మెరిసిన మీసాల వెనక నవ్వు నవ్వుకుంటూ లోపలికొచ్చారు. అమ్మా పూర్ణ, పొయ్యి అంటుకుందమ్మా. ఆ అవునానా, పొయ్యి అంటుకుంది. తడబడుతూ లేచింది. ఊర్లోకి బొస్సొచ్చిన శబ్దమైంది. నాన్న, బొస్సొచ్చినట్లుంది. ఒకవేళ అమలేమైనా వచ్చిందేమో, గంగడిని చూడమను. అన్నపూర్ణమ్మ చెబుతుండగానే పాలేరు గంగడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. తాతయ్య గారు, మరేనండి, మరే ఆడ కారుకు అమ్మాయి గారు దిగునోరండి అంటూ వగరుస్తూ చెప్పి వచ్చినంత వేగంగాను అమ్మాయి గారి దగ్గరకు మళ్ళీ పరిగెత్తాడు గంగడు. అదిగో అమలొచ్చిందట, నేను కూడా వెళతానుండు. పై పంచె సరిచేసుకుంటూ లేచారు పరందామయ్య. నాకు తెలుసు నాన్న, అది తప్పకుండా వస్తుందని. అది మనల్ని వదిలి అక్కడ ఉండలేదు. సజల నయనాలతో సంతోషంగా అంటున్న కూతుర్ని చెమ్మగిలిన కళ్ళతో ఆప్యాయంగా చూస్తూ పిచ్చి తల్లి అనుకుంటూ బయటికి కదిలారు. ఒరే సుబ్బి, అమ్మాయి వస్తుందట, విన్నావా? వేడి నీళ్లు కాగుతున్నాయేమో చూడు. కాసిని పెసరపప్పు పోసాను, ముందవి రుబ్బేశాయి.
అమ్మాయికి పెసరట్లంటే ఇష్టం. గంగణ్ణి సన్నజాజులు కొయ్యమను. చూడు, పెద్ద పాలేరు వీరడున్నాడా, పొలం వెళ్ళిపోయాడా? ఉంటే కొబ్బరి చెట్టెక్కి ముదురుకాయలకు 4ను, బొండాలకు 10 కొయ్యమను. అట్టేగా అమ్మగారు అంటూ కదలపోతున్న దాన్ని మళ్ళీ ఆపింది. చూడు, అలాగే పోయి సావిత్రమ్మ పినితో భోజనమయ్యాక కాస్త సాయం రమ్మన్నానని చెప్పు. మధ్యాహ్నం కాసిని పాలకోవాలు చుట్టిస్తాను. గబగబా చెప్పేస్తూ ఎర్రగా మండుతున్న పొయ్యిపై పాలగిన్నుంచి డబ్బాలోంచి కుంకుడుకాయలు కింద కొంపి కొడుతోంది అన్నపూర్ణమ్మ. అమ్మా! కూతురి పిలుపు వినగానే వచ్చావటే అమ్ములు అంటూ వెనక్కి తిరగబోయి వీలుకాక నవ్వేసింది. తన మెడను చుట్టుకున్న కూతురి చేతులను విడదీస్తూ ఎన్నేళ్ళొచ్చినా చిన్నపిల్ల వేషాలు మాత్రం మానబోకు చిరుకోపంగా అంది. నువ్వు అమలు అని పిలిచినన్నాళ్ళు తను పెద్దదయ్యే విషయం మర్చిపోతూనే ఉంటుంది అత్తయ్య. నువ్వెక్కడ కలిసావు రవి? పేపర్ కోసం వెళితే ఈవిడ బస్సు దిగింది, తీసుకొచ్చాను. ఇంక వెళుతున్నాను అత్తయ్య. రవి, ఇవాళ అమ్మలు పుట్టినరోజు, నువ్వు భోజనానికి ఇక్కడికే రావాలి. ఓహో, అందుక ఉరుములేని వర్షంలా వచ్చింది మీ అమ్మాయి. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే రేణు. థ్యాంక్ యూ. నువ్వు కూడా తినేసి అమ్మా, నేను తర్వాత తింటానులే. నువ్వు కూర్చో అత్తయ్య, అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, ఎవరికి కావలసిన వాళ్ళు వడ్డించుకోవచ్చు. రవీంద్ర కూడా బలవంతం చేయడం వల్ల కూర్చుండక తప్పింది కాదు. పొడి పొడిగా ఉన్న ముంగురులు నుదుటి మీద నాట్యం చేస్తున్నాయి. బాగా విచ్చిపోయిన జాజుల దండ నల్లని జడలోంచి మెడ మీదకు వేలాడుతోంది. ముగ్ధుడే చూస్తున్నాడు రవీంద్ర. ముందు అన్నం తిను రవీంద్ర, చిరునవ్వుతో హెచ్చరించారు పరందామయ్య గారు. సిగ్గుపడి తలదించుకున్నాడు. బావ అన్నం తినడం లేదా? మరేం చేస్తున్నాడు తాతగారు? నిన్ను చూస్తున్నాడమ్మా. రేణుక నమ్మలేనట్లు చూసింది. రవీంద్ర తెలివిగా సంభాషణ మార్చేశాడు. ఇదేంటత్తయ్య, కోడి కుర్మ, బంగాళదుంపల వేపుడు, పప్పుచారు, టమోటా పచ్చడి, మ్యాచింగ్ బాగుండలేదు అత్తయ్య. అదంతే, అవన్నీ మా ఫేవరెట్స్, గర్వంగా అంది రేణుక. రేణుకను ఉడికించాలని అన్నాడు రవీంద్ర. అయితే నీకు అవకతవక మ్యాచింగ్స్ అంటే ఇష్టమన్నమాట. రవీంద్ర ఆశించినట్లు రేణుక ఉడుక్కోలేదు. ఉలిక్కిపడి సర్దుకుంది. రవీంద్ర వెళుతూ సాయంకాలం తోటలోకొస్తావా అడిగాడు. లేదు బావా, 3 గంటల బస్సుకు వెళ్ళిపోవాలి. రాత్రి 7 గంటలకు హాస్టల్ చేరుకున్న రేణుకతో మిత్ర బృందం కలుసుకున్నారు. రేణు, ఈరోజు నువ్వు అందరినీ డిసప్పాయింట్ చేశావు. మీ బ్రదరు డాక్టర్ ఆనందు వచ్చి వెళ్లారు అంది లీలా. అవును, నేను ఇవాళ చాలామందిని డిసప్పాయింట్ చేశాను. నాకు తృప్తి దొరకలేదు. రోజులు గడుస్తున్నాయి. మధ్యలో అప్పుడప్పుడు కుమార్ వస్తున్నాడు. కుమార్ వచ్చినప్పుడల్లా ఆనంద్ కూడా వస్తున్నాడు. ఒకసారి కుమార్ మాత్రమే వచ్చాడు. ఆ రోజు రేణుక, సునీత మాత్రం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మిగిలిన మిత్రులు వాళ్ళ విజిటర్స్తో ఉన్నారు. అబ్బా, రా అన్న, బోరు కొట్టి చూస్తున్నాను అంటూ ఆహ్వానించింది రేణుక. నే పోతున్నాను, లేచింది సునీత. ఏం, వెళ్ళి ఏం చేస్తావు? ఆ పిల్లో కవర్ అలాగే ఉండిపోయింది కదూ, దాన్ని కంప్లీట్ చేస్తానులే. వెళ్ళిపోయింది. కబుర్లు చెప్తున్న కుమార్ మధ్యలో సందర్భం లేకుండా హఠాత్తుగా చెప్పాడు. మన ఆనంద్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఎవరు? మన డాక్టర్ ఫ్రెండ్. ఆహా ఆహా ఏంటి, ఎవరు, ఎప్పుడు అంటూ ఎంతో ఇంట్రెస్ట్గా వివరాలు అడుగుతావనుకుంటే అలా పట్టనట్లు ఆహా అన్నావు. ఆనంద్ పెళ్లి చేసుకుంటాడు అని అడగనా? చిలిపిగా ఎదురు ప్రశ్న వేసింది. నీ తలతిక్క ఏమాత్రం తగ్గలేదు. మీ డాక్టర్ ఫ్రెండ్ ఏదైనా మందిస్తారేమో అడగరాదు. ఆ ఉద్దేశంలోనే ఉన్నాడు. మొదలుపెట్టాడా? ఏంటి? తెల్లబోయాడు. రీసెర్చి. పకపక నవ్వింది రేణుక. ఎప్పుడో వేళకోళమేనా? నేను సీరియస్గానే చెప్తున్నాను. ఊర్లో ఇంకేం గొడవలు లేనట్టు ఆనంద్ పెళ్లి విషయమేనా అంత సీరియస్గా మాట్లాడుకోవాల్సి వచ్చింది? అనవసరపు గొడవలు మనకెందుకులే గాని ఇంకేమైనా కబుర్లు చెప్పు. కాదు, ఈ విషయం చాలా ముఖ్యం. మన ఫ్రెండ్ విషయం మనకు ముఖ్యం కాదా? నిజం, రెట్టించింది నవ్వుతూ. నిజంగానే నేను సీరియస్గా చెప్తున్నాను. సరే, నేను సీరియస్గానే వింటాను, చెప్పు. ఈ కోతి వేషాలన్నీ కట్టిస్తానని అతను రెడీగా ఉన్నాడు. ఎవరివి? ఆశ్చర్యంగా అడిగింది. ఇంకెవరివి, నీవే. ఆహా, ఎలాగబ్బా, వీటికి కూడా మందులుంటాయని నాకు తెలియదే. ఏదన్నా తాయిత్తు పడతాడేంటి? తాయిత్తు కాదు, తాళిబొట్టు. ఎవరికి? నాకే. కుడి చేయి అరచేతిని గుండెల మీద వేసుకుని కళ్ళు వెడల్పు చేసి నిటారుగా కూర్చుని ఆశ్చర్యపోతున్న చెల్లెల్ని చూసి హాస్యం పట్టించాడు కుమారు. చెల్లాయి పెళ్లి కూతురా అనే. చిచ్చి, పాడుపాటలో నువ్వును, కంగారుగా అంది రేణుక. శుభమా అంటూ పెళ్లి మాటలు చెప్తుంటే పౌడు మాటలు అంటావేమిటి? విసుగ్గా అన్నాడు. లేకపోతే నాకు పెళ్ళేంటి? సరేగాని ఈ మధ్య ఏమైనా బుక్స్ చదివావా? ఏం చదివావు?
ప్లీజ్ రేణు, టాపిక్ మార్చబోకు. నీకిష్టమైతే తర్వాత పిన్నికి లెటర్ రాద్దాం. అరే, నీకివాళ ఏదైనా పిచ్చి పట్టిందేంటి? లేక మీ డాక్టర్ ఫ్రెండ్ ఏదైనా మందు పెట్టి పంపాడా? నిజం రేణు. ఆనంద్ నేను చెప్పబోయే వార్త కోసం ఎదురుచూస్తూ కూర్చునుంటాడు. ఏం చెప్పను? మా చెల్లి ఈ విషయం వినగానే సిగ్గులో పెళ్లికూతురైంది అని చెప్పనా? నేనయ్యానా? మరేం చెప్పను? అప్పటి వరకు తమాషాగా ఉన్న రేణుక ముఖం గంభీరంగా మారిపోయింది. మా చెల్లికిష్టం లేదని చెప్పు. రేణు, నమ్మలేనట్లు ఆశ్చర్యంగా చూశాడు కుమార్. నువ్వు చెబుతోంది నిజమేనా? అవును. ఆనంద్ లాంటి వ్యక్తి కోరొస్తుంటే ఏ ఆడపిల్ల తిరస్కరిస్తుంది? సంతోషంగా రేణుక తన అంగీకారాన్ని సిగ్గుసిగ్గుగా తెలియజేస్తుంది అనుకుంటూ వచ్చిన కుమార్ షాక్ తిన్నట్టు అదిరిపోయాడు. ఆ షాక్ నుండి కోలుకోవడానికి 5 నిమిషాలు పట్టింది కుమార్కు. ఆనంద్కి ఏం తక్కువ రేణు? మనం కలలో కూడా ఊహించని సంబంధం కోరొస్తుంటే తిరస్కరించడం బాగాలేదు. పోనీ కొంచెం ఆలోచించుకొని చెప్పు. పిచ్చి అన్న, నాకు జిలేబీ అంటే ఇష్టం లేదనుకో, ఆ మాత్రానికి అందులో రుచి లేకుండా పోతుందా? ఆనంద్కేదో తక్కువని నేనన్నానా? నాకసలు పెళ్ళంటే ఇష్టం లేదు. అంచేత వద్దంటున్నాను. పెళ్ళంటే ఇష్టం లేదా? ఇది మరీ బాగుంది. పెళ్లి లేకుండా ఎంతకాలం ఉంటావు? బ్రతికినంతకాలం, తాపీగా జవాబిచ్చింది. అంటే అంటే అసలు పెళ్లి చేసుకోవా? నాకు పెళ్ళన్నా మగవాడన్నా పరమ అసహ్యం. ఇప్పటికైనా నమ్ముతావా? నువ్వేదో నమ్మకాలతో ఆవేశంతో ఉన్నావు. నెమ్మదిగా కొంచెం సేపు ఆలోచించు. మళ్ళీ రేపు సాయంత్రం వస్తాను. ఏ విషయం నాకు చెప్పు. లేచి నుంచున్నాడు కుమార్. ఇందులో ఆలోచించేదేం లేదు. నా నిర్ణయం రేపు సాయంత్రానికి ఏమాత్రం మారదు. నువ్వు ఇదే టాపిక్ మాట్లాడడానికైతే రేపు సాయంత్రం పనిగట్టుకుని రానవసరం లేదు. బై ఇంకెప్పుడూ ఈ ప్రసక్తి మన మధ్య రాకుండా ఉండేందుకు ట్రై చేయి. రూమ్స్ వైపుకు తిరిగింది రేణుక. కొంచెం కోపంగానూ, అంతకంటే ఎక్కువ ఆశ్చర్యంగానూ వెళ్ళిపోయాడు కుమార్.